కెమికల్ ఫెర్టిలైజర్స్ లేకుండా ఇంత మంచి టొమాటోస్ని పండించడం అసలు పాసిబులేనా అని అనిపిస్తుందా? కానీ అది పాసిబుల్ అండి. మనం ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్తో మన తోటలో లేదా మన టెర్రస్లో మనం ఎంతో మంచి కాయగూరలను అయితే పండించుకోవచ్చు. ఈ టొమాటోస్ చూసారా అసలు ఎంత తక్కువ మొక్కలు ఉన్నాయో. అండ్ నేను మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదండి, పెద్ద పెద్ద ప్లేస్లు ఉన్నవాళ్ళు లేదా పెద్ద టెర్రస్ ఉన్నవాళ్ళు లేదా అంటే కొంచెం బిజీగా కాకుండా కొంచెం టైం ఉండేవాళ్ళు, వాళ్ళు గార్డెనింగ్ చేయడం వేరు, వాళ్ళు ఈల్డ్ ఎక్కువ తీసుకురావడం వేరు, అంటే ఎక్కువ క్రాప్ వాళ్ళు తీసుకురావడం వేరు. మనలాగా చిన్న టెర్రస్ ఉండి తక్కువ మొక్కలు ఉంటూ అండ్ నెక్స్ట్ మెయిన్ ఏంటంటే టైం లేకుండా చాలా తక్కువ టైం ఉన్నప్పుడు కూడా, అంటే అంత బిజీగా ఉండి కూడా అంత బిజీ షెడ్యూల్లో మనం కనుక ఆర్గానిక్ గార్డెనింగ్ చేయగలిగితే మనం సాధించినట్టే కదండి. సో ఇక్కడ చూడండి, నేను అన్ని ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ మాత్రమే యూస్ చేస్తాను. అది కూడా చాలా ఈజీ టెక్నిక్ అనమాట. కానీ ఇవి చూసారా ఎన్ని కాయలు కాసాయో. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి హైబ్రిడ్ కాయలు కానే కాదండి, దేశవాళీ టమాటా. మనకి ఎప్పుడో వచ్చేవి, ఇప్పుడు అసలు రావట్లేదు, ఎక్కడ దొరకట్లేదు. ఇవి కనుక మనం కర్రీస్లో వేసామంటే ఇంకా పైన లేయర్ ఒక్కటి మాత్రమే ఉంటుంది, మిగతా అంతా కర్రీలో కలిసిపోతుంది అనమాట. ఇప్పుడు మనకు వచ్చే టొమాటోస్ ఎలా ఉంటున్నాయి, గట్టి గట్టిగా రాళ్ళులా ఉంటున్నాయి. ఒక్కసారి మీరు ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్తో పండించి చూడండి, మీరు ఇంకా దానికి అలవాటు పడిపోతారన్నమాట. అంటే అడిక్ట్ అయిపోతారు ఇంకా గార్డెనింగ్కి. అండ్ నేను యూస్ చేసిన ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అయితే ఇదేనండి, కౌడంగ్ ఫెర్టిలైజర్. దీన్ని మించింది అసలు లేనే లేదనమాట. అయితే నేను ఎలా చేశాను ఏంటి, ఎట్లా అంటే ఎన్ని డేస్ ఉంచాలి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తే వీడియో లెంతీ అయిపోతుందని చెప్పేసి నేను చెప్పలేదనమాట. బట్ ఏంటంటే నా ఈల్డ్ని చూపిస్తే, నా క్రాప్ చూపిస్తే, ఎన్ని కాయలు కాసాయి, అసలు తక్కువ చెట్లకు కూడా ఎంత కాయలు కాస్తున్నాయో చూపిస్తే మీరు కొంచెం ఇన్స్పైర్ అయ్యి మీరు కూడా గార్డెనింగ్ స్టార్ట్ చేస్తారండి. లిక్విడ్ కోసం ఇంకొక వీడియోలో చెప్పొచ్చులే అని చెప్పేసి నేను ఇది చిన్న వీడియో చేయాలని చెప్పి ఇలాగా ఎలా చేశాననే ప్రాసెస్ చెప్పలేదనమాట. కానీ ఇది ఇచ్చిన తర్వాత అసలు ఎంత బాగా వచ్చాయంటే వీళ్ళు నేను చెప్పలేను. ఇది నేను మీకు కోసేసి మళ్ళీ ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చి నేను ఇది పోస్ట్ చేసేలోగానే మళ్ళీ అసలు టొమాటోలు మళ్ళీ దానికి నిండుగా కాసేసాయండి, చెట్లు నిండుగా అనమాట. సో మీరు కూడా ఒకసారి ఎలాంటి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ని కనుక ట్రై చేస్తే మీరు టొమాటోస్ అనే కాదు ఏ కాయగూరలైనా సరే ఈజీగా మా ఇంట్లోనే పెంచుకుంటూ ఉండొచ్చు అనమాట. మనం ఆర్గానిక్ గార్డెనింగ్లో చేయాల్సిన మెయిన్ థింగ్ ఏంటి అంటే మనం సాయిల్ని ఫర్టైల్ చేస్తాం అనమాట. సాయిల్ ఎప్పుడైతే ఫర్టైల్గా ఉంటుందో మనం వేసే ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ ఏమైనా కానీ మంచి ఈల్డ్ అనేవి మనకి ఇస్తాయి అన్నమాట. అండ్ టేస్ట్ కూడా మీరు ఒకసారి ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి చూడండి, కెమికల్స్ యూజ్ చేసిన కాయగూరల కంటే కూడా మనం ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేసి చేసిన వంట కూర చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో అసలు టమాటాలు అయితే ఎన్ని వచ్చాయో అనమాట. ఇది చెప్తున్నా కదా, ఇవి నేను కోసి ఈ వీడియో అప్లోడ్ చేసేలోగానే మళ్ళీ చట్నీలు అండా మళ్ళీ టొమాటోలు ఉన్నాయండి. అంత బాగా ఇది క్రాప్ అయితే ఇస్తుందన్నమాట. దాన్ని కౌడంగ్ ఫర్టిలైజర్ అంటాము. చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. మీకు కనుక ఈ ప్రాసెస్ కావాలి అంటే కనుక నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, మీరు ఒకసారి తప్పకుండా విజిట్ చేసి చూడండి. అండ్ ఆర్గానిక్ గార్డెనింగ్ కోసం మీకు ఎలాంటి టిప్స్ అది కావాలన్నా కూడా కామెంట్ చేయండి, నేను కంపల్సరీ ఆన్సర్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.